కేటీఆర్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కేసు అనేది నమోదవడం జరిగిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ కి ప్రతి చోట కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత కేటీఆర్ మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఇప్పటికే కొంత ప్రచారం కూడా నడుస్తుంది. ఇప్పటికే కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత కేసులు ఎదుర్కొని బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అటు కేసీఆర్ తో పాటు ఇటు కేటీఆర్ అంటే ప్రధానంగా అటు ఏదైతే పవర్ కు సంబంధించి కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ మేడకు ఉచ్చు బిగుస్తుంటే ఇంకో పక్క ఈ ఫార్ములా ఈ కేసు అనేది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. దీంట్లో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కి అయితే చొక్కెదురైంది. దాంతో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. తన మీద ఒక తప్పుడు కేసు నమోదు చేశారు, ఈ కేసును కొట్టివేయాలంటూ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్తే అది నిరాకరించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, కేసు ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలని చెప్పి హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికో లేదా ఈ సమయంలో ఈ పిటిషన్ని క్వాష్ చేయడానికో మేము ఒప్పుకునేది లేదని చెప్పి తేల్చి చెప్పడంతో గత్యంతరం లేక వేసిన పిటిషన్ని అంటే ఈయన తీసుకోకపోతే కోర్టు డిస్మిస్ చేద్దాను అనుకుంటే అది వేరే విషయం. ఈయనే సచ్చినట్టు మళ్ళీ కేసుని ఆ పిటిషన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో చొక్కెదురైందో వాస్తవానికి ఈయన ఈడీ విచారణకు ఆల్రెడీ ఈ రోజు ఉదయమే హాజరవడం జరిగింది. ఒక రకంగా ఈడీ కార్యాలయం వద్ద కూడా కొంత హై టెన్షన్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే విచారణ పేరుతో పిలిచి కేటీఆర్ ను అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఈ కారు రేసులో ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మెయిన్ ఎలిగేషన్స్ వచ్చేసి విదేశీ కరెన్సీని అనుమతించారు, అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండా. అలాగే కొన్ని నిధులను ఆర్థిక సంఘం అనుమతి, రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండానే ఖర్చు చేశారు. అలా చేయడానికి కేటీఆర్ కు అర్హత లేదనేది ప్రధానంగా. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఖర్చు చేయాలంటే ఖచ్చితంగా దానికి కేబినెట్ ఆమోదం ఉండాలి, ఆర్థిక శాఖ ఆమోదం ఉండాలి, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కేటీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్ రేసు నిర్వహించినప్పుడు పెట్టినటువంటి ఖర్చుకు సంబంధించి ఎటువంటి కేబినెట్ అనుమతులు లేవు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి కానీ సెంట్రల్లో అనుమతి కానీ లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి ఎలిగేషన్స్. మొదటి నుంచి ఇది బేస్లెస్ ఆరోపణలని కేటీఆర్ చెబుతున్నప్పటికీ కూడా కోర్టులు బేస్లెస్ ఆరోపణలను ఒప్పుకోవటం లేదు. ఎందుకని ప్రాథమిక ఆధారాలు గవర్నమెంట్ అనేది ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఇప్పుడు కోర్టుకి ఆధారాలు సమర్పించలేకపోతే దాన్ని బేస్లెస్ కేసు అని చెప్పి కొట్టేయచ్చు. బట్ ఆధారాలని స్పష్టంగా ఉన్నప్పుడు కోర్టులు దాన్ని అంగీకరించవు. రాజకీయంగా ఇల్లేదో బేస్లెస్ కేసు అనో తప్పుడు కేసు అనో రాజకీయ వేధింపులు అనే దానికి రకరకాల పేర్లు అయితే పెట్టుకోవచ్చు, కానీ కోర్టులు అయితే ఒప్పుకోవు కదా. దాంతో ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా కేటీఆర్కి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అందులో ప్రైమా ఫేసి ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు పెట్టినటువంటి ఆధారాలు కొంత నమ్మదగినగా ఉన్నాయి, ఇందులో అవినీతి జరిగిందనే అనుమానాలు ఉన్నాయనేది కోర్టు భావన కాబట్టి కేటీఆర్కి అయితే బెయిల్ ఇవ్వటానికి అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికో లేదా కేసును డిస్మిస్ చేయడానికో క్వాష్ చేయడానికో కోర్టులు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ రోజు ఈడీ కార్యాలయం ముందైతే కేటీఆర్ అయితే హాజరవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు కేటీఆర్ చెప్పే సమాధానాలను బట్టి కేటీఆర్ ని తదుపరి విచారణకు పిలవాలా లేదా అదుపులోకి తీసుకోవాలా అనేది ఆధారపడి ఉంటుంది. కానీ జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం అయితే ఖచ్చితంగా ఈ రోజు కేటీఆర్ ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టులు ఇటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు కానీ రెండు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అదుపులో తీసుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి తీరుతారు, ఇందులో స్కామ్లో అడ్డంగా దొరికిపోయాడు, ఆధారాలన్నీ కూడా పక్కాగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు మంత్రులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో దీని వెనక అర్థం ఇదేనా అంటే దీని కోర్టులు కూడా అదే దాదాపుగా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా పోలీసులకు కానివ్వండి ఈడీకి కానివ్వండి ఒక రకంగా బలం అనేది చెప్పొచ్చు. కోర్టులు ఎప్పుడైతే పోనీ దీన్ని విచారణ వాయిదా వేయాలనో లేదా వారికి ముందస్తు బెయిల్ అనో లేదా ఇంకొక రక్షణ ఏదైనా కల్పిస్తే అప్పుడు వాళ్ళకి ఓరట్ ఉంటుంది. బట్ ఏ విషయంలో కూడా కోర్టులు జోక్యం చేసుకోవట్లా. కోర్టులు స్పష్టంగా చెప్పేది ఏంటి, ఖచ్చితంగా విచారణ సాగాలి. విచారణ తరువాత ఇందులో ఉందా లేదా అనేది తరువాత వచ్చే ఆధారాలను బట్టి ఉంటుంది, అది వేరే విషయం. బట్ విచారణ అనేది ప్రాథమిక దశలో ఉన్న సమయంలో మేము జోక్యం చేసుకోలేమని కోర్టులు చెప్పే మాట. ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు హాజరవడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక రకంగా
వాదోపవాదాలు అంటే అటు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఒక రకంగా తోపులాట కూడా జరిగితే దాదాపు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు అయితే పోలీసులు తరలించినట్టుగా మనకి కొన్ని బ్రేకింగ్ న్యూస్ ద్వారా కూడా తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవక తప్పని పరిస్థితి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ కన్నా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి తదుపరి విచారణ కేసో లేదా దీన్ని కొంచెంకాలం హోల్డ్ చేయమంటేనో కేటీఆర్కి పెద్ద ఓట. వాస్తవానికి కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా బలంగా నమ్మింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది. కొంతకాలం అరెస్టు నుంచి రక్షణ లేదా విచారణ నుంచి రక్షణ కేటీఆర్కి లభిస్తుంది. ఆ తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ బట్ సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి పూర్తిగా నిరాకరించింది. ముఖ్యంగా ఈ పిటిషన్ను క్వాష్ చేయడానికి అర్హత లేదు. అసలు క్వాష్ చేయాలంటే ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బేస్లెస్ ఆరోపణలు, ఎటువంటి పొలిటికల్గా ఇబ్బంది పెట్టడం కోసం ఏదో ఇరికించే ప్రయత్నంతో చేస్తే తప్ప ఇందులో పిటిషన్ క్వాష్ చేయడం కుదరదు. సో అవి లేవని భావించింది కాబట్టే సుప్రీంకోర్టు పిటిషన్ క్వాష్ చేయడానికి ఒప్పుకోలే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీన్ని క్వాష్ చేయడానికి ఒప్పుకోలేదో వెంటనే ఈడీ కూడా టైట్గా నట్లు బిగించింది. వెంటనే కేటీఆర్ను విచారణకు పిలిచింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ అయితే విచారణకైతే హాజరయ్యారు. అయితే లోన ఏం జరుగుతుంది అంటే లాయర్ సమక్షంలో వెళ్ళారా లేదా కేటీఆర్ను సింగిల్గా విచారణ చేస్తారనేది ప్రస్తుతానికైతే తెలియనప్పటికీ మొత్తంగా విచారణ అనంతరం కేటీఆర్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నటువంటి ఆరోపణ. అవినీతి జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నటువంటి వాదన. ఏదైనా ఒక కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే అంత ఈజీగా ఉండదు. బేసిక్గా ఈ మనీ లాండరింగ్ వ్యవహారాల్లో మాత్రమే ఈడీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది తప్ప అన్ని విషయాల్లోనూ ఈడీ అనేది జోక్యం చేసుకోదు. అవసరమైతే సిబిఐ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది తప్ప ఈడీ అనేది జోక్యం చేసుకోదు. బట్ ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ కేసుని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా కేటీఆర్కి అంటే ఒక రకంగా పండుగ 3 రోజులు కూడా కేటీఆర్కి తీవ్ర ఉత్కంఠే. అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ ఏం తీర్పిస్తుంది, ఎప్పుడు విచారణకి వెళ్ళాలి, రక్షణ దొరుకుతుందా లేదా అనేది ఒక రకమైనటువంటి టెన్షన్ అనేది బీఆర్ఎస్ కార్యకర్తల్లో నాయకుల్లో కానివ్వండి ఇటు కేటీఆర్లో కానీ ఉంది. మరి ఇప్పటి వరకు కేటీఆర్ విచారణకు అయితే హాజరైనప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎవరు పక్కన వెళ్ళినట్టుగా అయితే తెలియటం లేదు. మరి పోలీసులు అనుమతించలేదు కాబట్టి వెళ్ళలేదా లేదా తర్వాత వెనకమాల వెళతారు అనేది ప్రస్తుతానికి తెలియదు. అటు కవిత కానీ ఇటు హరీష్ రావు కానీ ఎవరు కూడా వీరిరువురులో కేసీఆర్ అంటే సాధారణంగానే బయటికి రావట్లేదు అనుకోండి, వీరిరువురులో ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్ళినట్టుగా అయితే లేరన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే త్వరలో తెలుస్తుంది. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నమాట వాస్తవం. దీంతో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. ఒకవేళ నిజంగానే కేటీఆర్ను అదుపులోకి తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఈడీ కార్యాలయానికి మరింత మంది పోలీసుల్ని మోహరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు దాదాపు ఒక 100 మందిని ఎవరైతే అక్కడ ఆందోళన చేసే ప్రయత్నం చేశారో ఒక 100 మందిని అయితే అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు కూడా తరలించారు. లా అండ్ ఆర్డర్కు సమస్య కలిగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు పెడతామని చెప్పి ఇప్పటికి కూడా పోలీసులు హెచ్చరించారు. అయితే కేటీఆర్ను విచారణ చేసి వదిలేసి తదుపరి మళ్ళీ విచారణకు అంటే ఒక విచారణతో అయితే ఆగదు, ఒక రోజుతో తదుపరి విచారణకు రమ్మంటారా లేదా విచారణ చివరిలో అదుపులోకి తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే విచారణ చేసి చివరిలో ఒకసారిగా అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకుంటారా అనేది ఈ రోజు సాయంత్రానికి అయితే తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హై టెన్షన్ అయితే మాత్రం ఏర్పడిందని చెప్పొచ్చు.